వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అతని పేరు చెప్పగానే దండకారణ్యం గజగజలాడేది. భద్రతా బలగాల గుండెల్లో భయం పరుగులు పెట్టేది. కోబ్రా కమాండోలు ఉలిక్కి పడేవారు. భద్రతా బలగాలకు అతనొక రాక్షసుడైతే ఎంతో మంది ప్రజలకు ఆయనొక దేవుడు. కోట్లు కళ్ల ముందున్న ప్రజలు వారి హక్కులే ముఖ్యమని చావనైనా చస్తా కానీ ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోనంటూ ముందుకు సాగిన వ్యక్తి ఆయన. 15 ఏళ్ల నుంచి భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎట్టకేలకు చిక్కాడు. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో దుర్మరణం పాలయ్యాడు. ఎంతకీ ఎవరి హిడ్మా? ఆయన మృతి ఎందుకింత హాట్ టాపిక్గా మారింది? ఓసారి చూద్దాం. ఆపరేషన్ కగార్లో భాగంగా వరుస ఎదురు దెబ్బలతో ఉక్కిరి బిక్కిరవుతున్న మావోయిస్టు పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా అలియా సంతోష్ మృతి చెందాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, మరో 4 మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన సంతోష్ అలియాస్ హిడ్మా చిన్న వయసులోని మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై 17 ఏళ్ల వయసులోని పార్టీలోకి వెళ్ళాడు. మురియా తెగకు చెందిన హిడ్మా కేవలం 7వ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ అతనికి ఇంగ్లీష్, హిందీ, గోండు, తెలుగు, అలాగే కోయా, బెంగాలీ భాషల్లో మంచి పట్టుంది. ఏ భాషలోనైనా అనర్గళంగా మాట్లాడతాడు. దండకారణ్యంలో పార్టీ శ్రేణుని ముందుండి నడిపించడంలో హిడ్మా ఆరితేరాడు. భారీ దాడులకు వ్యూహకర్త, అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో హిడ్మా నిష్ణాతుడు. ఈ క్రమంలోని ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. మావోయిస్టు పార్టీలో హిడ్మాకు విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లున్నాయి. కొంతకాలం క్రితమే హిడ్మా కేంద్ర కమిటీలో స్థానం సంపాదించుకున్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్ళిన తొలి వ్యక్తి హిడ్మా మాత్రమే. ఇక ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నెంబర్ 1 బెటాలియన్కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. ఈ బెటాలియన్లో 350 వరకు సభ్యులు ఉంటారని తెలుస్తోంది. ఇందులోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారు. దళాలపై దాడులు చేశాక వారి అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ బెటాలియన్ ఎక్కువగా వాడుతూ ఉంటుంది. ఈ బెటాలియన్ పూర్తిగా యూనిఫామ్లోనే ఉంటారని సమాచారం. అందుకే హిడ్మా ఫోటోలని యూనిఫామ్లోనే ఉంటాయి. ఇంకక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే అంటే 2 దశాబ్దాలుగా వాటి గురించి మాట్లాడుకుంటే క్రమం ఈ 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో హిడ్మా ప్రమేయంతో చాలా దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. చింతల్నార్, డోన్నపాల్, తాడిమెట్ల, మినపా ఇలా భారీగా ప్రాణ నష్టం జరిగిన అనేక ఆపరేషన్స్లో హిడ్మా స్వయంగా పాల్గొన్నాడు. 200 మందికి పైగా పోలీసుల మృతికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కారణమయ్యాడని తెలుస్తోంది. యుద్ధ నైపుణ్య మెలకువల్ని హిడ్మా క్యాడర్కు అలవోకగా నూరు పోస్తూ ఉంటాడు అనే పేరుంది. కూంబింగ్ ఆపరేషన్స్లు నిర్వహించే బలగాలపై, సిఆర్పిఎఫ్ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. పార్టీలో పరిశోధన, అభివృద్ధి విభాగం ఇతడి కనుసన్నల్లోని పనిచేస్తూ ఉంటుంది. మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు. 2007లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్ ఈ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత అంటే 2010లో దంతెవాడలో జరిగిన మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు. 2013లో జయరాం ఘాటీ దగ్గర మెరుపు దాడిలో కాంగ్రెస్ నేతల ఊచకోత ఘటనలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో మళ్ళీ 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చాడు. అది 2021 ఏప్రిల్ 4 బీజాపూర్ జిల్లా తరంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకొని 23 మంది జవాన్లు అమరులయ్యారు. ఇక హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతనికి గ్రామస్తుల నుంచి పూర్తి మద్దతు లభించేది. దీంతో హిడ్మా బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోని తన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రతా దళాల కదలికలు కూడా హిడ్మాకు తెలిసిపోతాయి.
ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు తేలిగ్గా వెళ్లే జంక్షన్లో ఉండడం కూడా అతనికి కలిసి వస్తోందని గతంలో పలువురు భద్రతా అధికారులు చెప్పుకొచ్చారు. హిడ్మా కోసం కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో భద్రతా దళాలు అణువణువు జల్లెడపట్టాయి. దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహించగా అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు హిడ్మా కూడా తన బెటాలియన్తో కలిసి నేషనల్ పార్కులోని ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానించాయి. ఆ టైంలో అతడి తాజా ఫోటో ఒకటి బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే జనవరిలో భద్రతా బలగాలు తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ తర్వాత సమీపంలోని ఓ కొండ ప్రాంతంలో దాక్కున్నట్లు అంచనా వేశాయి. అంతేకాదు, ఒకనొక టైంలో హిడ్మా లొంగిపోతాడు ఇటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ హిడ్మా ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోనని తేల్చి చెప్పేశాడు. కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా ప్రజల కోసం చావనైనా చస్తాను కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోరని హిడ్మా చెప్పినట్లు సమాచారం. భద్రతా బలగాల నిరంతర కూంబింగ్తో హిడ్మా బృందం ఛత్తీస్గఢ్ నుంచి మకా మార్చాలి అని అనుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్ర సరిహద్దులను పరిశీలించి మారేడుమిల్లి మీదుగా ఒడిశా వెళ్లేందుకు ప్లాన్ చేసింది. కానీ హిడ్మా కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించిన భద్రతా బలగాలు ఆ సమాచారంతో మారేడుమిల్లిలో ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా బృందం అక్కడికి ఎంటర్ అవ్వగానే కాల్పులకు దిగాయి. దీంతో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, మరో 4 మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా మావోయిస్టు పార్టీలు భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా మృతి చెందడం భద్రతా దళాలకు భారీ విజయంగా మారింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.